నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్ రామయ్యబడి ఏరియాలో సుమారు 110 లక్షల రూపాయల నిధులతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు నగర కమిషనర్ సూర్యతేజ, ఐఎస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు, డిప్యూటీ మేయర్ పోలిపోయిన రూప్ కుమార్ యాదవ్ తదితరులతో కలిసి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తనకు మిత్రులని మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు సహాయ సహకారాలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉరందూరు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ₹10 లక్షల రూపాయలతో ఈరోజు మనం పూర్తి చేసుకున్నటువంటి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఈ చుట్టుపక్కల 3-4 డివిజన్లకి ఒక మంచి మెరుగైన వైద్య సేవలు అందేదానికి అటు ప్రభుత్వపరమే కాకుండా అనేక మంది ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు మాకు ఎక్కడైనా బాధ్యత అప్పచెప్తే మేము కూడా వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. వారందరినీ సమన్వయం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 10 మందికి మేళ్లు చేసే విధంగా, ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పని. ఎందుకంటే మనిషికి విద్య, వైద్యం, తిండి ఈ 3 విషయాల్లో కూడా బాధ్యత ప్రభుత్వానిదే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటి మీద ప్రత్యేక దృష్టి సారించారు. గత 5 ఏళ్లుగా అనాలోచిత అస్తవ్యస్త విధానాలతో ఆర్థిక సంక్షోభం రాష్ట్రంలో ఏర్పడినా, రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా, ఈనాడు రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకకాలంలో రావాలంటే అనేక విప్లవాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా అనుభవజ్ఞుడైనటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని మాకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, ప్రజలకి సేవలు అందించే ఏ ప్రదేశమైనా సరే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. అంతేకాకుండా ప్రైవేట్ పరంగా కానీ, ధార్మిక సంస్థలు, సేవా సంస్థలు అందరినీ కలగలుపుకొని 10 మందికి ప్రజలకు మేళ్లు చేసేదానికి, మెరుగైన సేవలు అందించేదానికి కృషి చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ నాకు 35 ఏళ్లుగా స్నేహితుడు. ఈ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గత 35 ఏళ్లుగా నా స్నేహితుడైనటువంటి సత్యకుమార్ గారిని కూడా అతి త్వరలోనే జిల్లాకి ప్రత్యేకంగా పిలిపించి ఈ యొక్క జిల్లా వైద్య సేవలతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెరుగైన వైద్యం అందించేదానికి వారి సహకారం కూడా తీసుకుంటాం. వారు కూడా సత్యకుమార్ గారు కూడా మాట ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే నెల్లూరుతో వారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఏది ఏమైనా అందరినీ కలగలుపుకొని అటు అధికారుల్ని, జిల్లాలో ఉన్న 2 మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ కలగలుపుకొని రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీసే విధంగా, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి సక్రమంగా అందే విధంగా, అదేవిధంగా మన బిడ్డలకి మీదుగా ప్రారంభించడం జరిగింది. మనకి ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ 110 లక్షల అంటే 1,10,00,000 వ్యయంతో నిర్మించడం జరిగింది. ఈ 10 బెడెడ్ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. అలానే ఇది 36 వార్డు, 38, 39 వార్డ్స్ పరిసర ప్రజలందరికీ కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని వడివడిగా ప్రారంభించడం జరుగుతోంది. ముఖ్యంగా మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడైనా సరే, ఏమైనా సరే ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన ప్రతి సౌకర్యం కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని ముఖ్య ఉద్దేశంతో వీటి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని గత 4 రోజులుగా వీటిని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి వీటిని త్వరితగతిన కంప్లీట్ చేసి అన్ని సదుపాయాలతో కేవలం అరాకొరగా మనం ఏదో స్టార్ట్ చేసామని కాకుండా ప్రతి సదుపాయం ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్థానిక ప్రజలందరూ కూడా, స్థానిక ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారందరూ కూడా ఇక్కడ మంచి వైద్య సదుపాయాలు ఉంది కాబట్టి వాళ్ళందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.